కావలెనా యేసయ్యా బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్యా బహుమానము, మరి చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమా శ్రీ యేసుని ప్రియ సంగమా, చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. సిద్ధమా శ్రీ యేసుని ప్రియ సంగమా, చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. కావలెనా యేసయ్యా బహుమానము, మరి చేయాలి విలువైన ఉపవాసము. నినేవే పట్టణము యెహోవా దృష్టికి ఘోరమాయెను,
ఉపవాసము. దేవుని ప్రజలను నశింపచేయుటకు దుష్టుడు తలచెను, కలవరము పుట్టించెను. దేవుని ప్రజలను నశింపచేయుటకు దుష్టుడు తలచెను, కలవరము పుట్టించెను. మొద్దుకై వేదనతో రాజునకు పంపుటకు దైవ చిత్తమని ఎస్తేరుని సిద్ధపరచెను. గనులేమి అల్పులేమి చూషెను కోటలో రాణి ఏమి, పిల్లలేమి పెద్దలేమి ఉపవాసము చేయగా అణిగింది హామాను పర్వము. జరిగింది దేవుని చిత్తము, అణిగింది హామాను పర్వము. జరిగింది దేవుని చిత్తము. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్య బహుమానము, మరి చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా, చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా, అంజూరపు చెట్టు కొమ్మలా. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పాలనుకున్న వారు సమయంలో సాక్ష్యం చెప్పాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. నేనైతే నీ వాక్యం వినాలనుకుంటున్నా, టయాన్ని నన్ను చేర్చుకోవడం నీ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. కరెక్ట్ పాట అయిపోయి నాన్న తీసుకెళ్ళి వాక్య టయాన్ని నన్ను తీసుకెళ్ళి అదొకటి అనేసి అక్కడ ప్రార్థన చేయించుకొని నేను వెళ్ళా. కానీ నా మనసు చుట్టూ అయిపోయా ఉంది. ఈ ఫోటాలు అతను ఉపవాసం అతను ఇప్పుడుంటే నేను బాధపడతాను, నా కుటుంబాన్ని బాధపడుచుకుంటాను. నాకు అక్కడ వచ్చినా కానీ మనసు అంటే లేదు. కానీ ఇక్కడే నాకు ఏదైనా చిన్నది వచ్చిన సన్మానం ప్రార్థించండి, నా కుటుంబం
చిన్న సాక్షి దేవుడు తీసుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను కొద్ది సాక్ష్యాలు చెప్పాలని ఆశపడి ఉన్నాను. మా కుటుంబ సభ్యుల్లో చాలా ప్రమాదాలు తప్పిని. దేవుడి నామానికే స్తుతులు మహిమ. మొట్టమొదటిగా ఒక ప్రమాదం హైదరాబాద్లో మా పెద్ద మనోడు ప్రైవేట్ జాబ్ ఏదో కంపెనీలో చేస్తాడు. అంతకుముందు వచ్చి ఒక వారం ఇక్కడ ఉండిపోయిండు. మరలా నేను జాబ్లో జాయిన్ అవుదామని చెప్పి వెళ్ళిండు. 2-3 రోజులకి అక్కడ గదిలో ఫ్యాను ఇనప రెక్కలంట, ఫ్యాన్కి టేబుల్ ఫ్యాను అయితే దాన్ని గాలి ఇటు మలుపుకోవాలని చెప్పి ఆ చేతితో అటు తిప్పబోయిండంట. తిప్పబోయేసలుగా ఆ ఏళ్ళు లోపల కుచ్చుకొని పోయి ఆ ఏళ్ళు బాగా తెగిపోయి రక్తం చిన్నిచ్చి కొట్టిందంట. దేవుడు ఆ ప్రమాదం నుంచి మా మనవడిని తప్పించాడు. చేతులకి మటుకు ఏం తెగలేదు, కానీ ఈ యొక్క వేర్లు పగిలిపోయి కుట్లు బయడి అక్కడ వైద్యం జరిగించుకొని మరి సురక్షితంగా ఈ కుటుంబంలోకి వచ్చాడు. మరలా దేవునికి స్తోత్రము మహిమ. అదేవిధంగా రెండోది నేను కూడా చెప్పుకున్నాను మొన్న, నా సాక్ష్యం. నాది కూడా ప్రమాదం తప్పించినట్టే దేవుడు. అది కాలు ఏదో అక్కడ ఇరకపోయి ఏదో ఇరిగినట్లయితే కాలు కూడా ఇరిగిపోయేదే. దేవుడు నన్ను కూడా ప్రమాదం తప్పించాడు. మరి మూడవది మరి అల్లుడు చిన్నరాజా, మాచర్ల చిన్న అల్లుడు మరి డ్రైవింగ్ చేస్తుండగా కేరళ దగ్గర మరి ఆయనకి యాక్సిడెంట్ అయింది. అనుకోని రీతిలో ఎదురు వచ్చే బండి ఆ రూట్లో మరి ఆయన రాకుండా ఈయన రూట్కి ఎదురుగా వచ్చి మరి షన్నగా బ్రేకు కొట్టాడంట. మరి ఆ ఎదురొచ్చే బండిని ఇతను తప్పేయకపోతే ఇతను చనిపోయాడనంట. అయితే దాన్ని తప్పించుకొని మరి మార్జి పక్కకి బండి మళ్ళించిండు. అది లంకలో పడిపోయి గోతులో పడిపోయి బండి మొత్తం తిరగబడి చక్రాలన్నీ పైకి లేచినాయి. కానీ ఆయన చిన్నరాజా లోపలే ఉండి అర్ధరాత్రి, అది ఆదివారం మధ్యాహ్నం 2 జరిగిందంట యాక్సిడెంట్. గంటన్నర సేపు అసలు ఎవరు కూడా అక్కడికి ఎంటర్ కాలేదంట. లోపల ఒత్తిడికి చాలా అయ్యి ఒత్తుకొని నొప్పులు పుట్టుకుంటా బాధ అనిపించాడంట. కానీ ఒక వ్యక్తి ఆటో తోలుకుంటూ వచ్చి, ఏమైంది ఇక్కడ బండి తిరగబడింది, ఇక్కడ ఎవరన్నా చనిపోయారా ఏందని చూడటానికి దిగి చూశాడంట. చూశాలకే లోపల ఇరకపోయి ఉన్నాడు. అయ్యా నన్ను బయటకు తీయండి, చాలాసేపు నేను బాధపడుతున్నాను, ఇవన్నీ ఉతకపోతున్నాయి అని చెప్తే ఆ డ్రైవరు వచ్చే పనులన్నీ ఆపి, అయ్యా ఇక్కడ ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, మరి ఆయన్ని కాపాడదాం రండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆ రూట్లో ఉన్న వాళ్ళని ఆపి మరి ఆ బండిలో ఉన్నంటే ఆ యొక్క అల్లుడిని చిన్నరాజాన్ని అద్దాలు పగలగొట్టి బయటికి లాగేశారంట. కానీ అది దీంట్లో సెల్లో కూడా ఉంది, చాలా భయంకరంగా ఉంది అది. కానీ అటువంటి ప్రమాదంలో బతకాలంటే అది అసలు సాధ్యపడదు. కానీ దేవుడు మా పట్ల ఉన్నాడు కాబట్టి మరి ఇవన్నీ తప్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మరి కొద్దిపాటి దెబ్బలతో ఇంటికి వచ్చిండు, వైద్యం చేయించుకొని మందులు వాడుతున్నాడు.
మరి గుండెలో కొంచెం నొప్పిగా ఉంది, ఆయన కోసం ప్రార్థించండి సంఘం. మరి 4వది మళ్ళా 2వ రోజే మరి ఆహ్వానికి మరి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన పరిచర్య ఆయన కాపాడినదని నేను నమ్ముతున్నాను. కరంజీ షెట్రింగ్ అది కూలిపోయి కింద పడిపోయాడంట. నాకు తెలియదు. నేను ఆ వార్త ఇంటికి వచ్చేసరికే నా భార్య మరి రమేష్ కూడా ఇక్కడ దెబ్బ తగిలినదని చెప్పింది. ఆ రోజు 2వ రోజే. తర్వాత చాలా బాధపడ్డాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించుకుంటే నేను దేవునికి ఏమన్నా ఎడబాటుగా ఉన్నానేమో, నేను కూడా చాలా సరిచేయబడాలనేమో అని నా తలంపులో కలిగి ఉన్నది. కానీ ఇవన్నీ తప్పిస్తున్నాడంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. తీగ ద్రాక్షావళి నేను, తీగల మీరు. నన్ను అంటుకట్టుబడి ఉంటేనే మీరు జీవం కలిగి ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు నేను పాస్టర్ గారి విషయంలో కూడా కొంచెం తొందరపడి ఏదైనా మాట్లాడంటే పాస్టర్ గారికి క్షమాపణ చూపిస్తున్నా. మన కొద్ది విషయంలో మన సంఘ సభ్యుల్లో కొద్దిగా ఆగతోకలు జరిగితే పాస్టర్ గారి విషయంలో నేను కొద్దిగా మాట్లాడా. పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఏదైనా పొరపాటు అంటే క్షమించమని నేను చెప్తున్నా. అయితే ఇవన్నీ కూడా నేను సరి చేయబట్టడం కొరకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మనందరం కూడా దేవుడు గుర్తించాల్సిన విషయం. మనందరం కూడా జీవితాల్లో కూడా ఆగతోకలు జరుగుతాయి. అయినను మనకు దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి మనకు ఏ అపాయం రానిడే నేను నమ్ముచున్నాను. ఆయనకే మహిమ ఘనత ప్రవాహం కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో సాక్ష్యం చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా.
దానికి ఏం లేదు, బాగానే ఉంది, స్కాన్ తీసారు, బాగానే ఉంది, కొంచెం ఖర్చుగా ఉంది అని అన్నారు. సరే నేను మళ్ళీ ఇంకోటి నా భర్తని మీ ఇంట్లో చెప్పలేదు. మన అమ్మాయిని అడ్డుకోగా బస్సులో అందరూ ఫుల్ అయ్యారు. ఫుల్ అయితే నేను లాస్ట్ నేను నా గాడికి వచ్చేసరికి టికెట్ తీసుకున్నప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను రెండు చేసి వదిలేసిన కాబట్టి సడన్గా వచ్చి నేను చాలి కింద పడకపోతే నన్ను రైలు పట్టుకున్నాను. నేను ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటానో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇంకా బలంగా ప్రార్థనలో ఉన్నాను. నేను నా భర్తని జరిగిన చెప్తే నేను రెండు సార్లు మార్పు అంతా ఆయన చూడగా ఉంటారు. లేకపోతే ఆయన చెడలే నేను పక్షంగా రాసిస్తారు. అది ఎవరికి హల్లెలూయా. నాకు ఒక చిన్న సాక్ష్యం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న పరిశుద్ధులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన మంగళవారం రోజు నేను పని చేస్తుంటే మెట్ల ల్యాండింగ్ పోస్తున్నాం. అయితే మొత్తం సరి చేశాను. సరి చేసి కొద్దిగా మధ్యలో కొద్దిగా బెండు ఉన్నట్టుకుంటే బద్ద తీసుకొని కొంచెం పైకి ఎక్కి దాన్ని సరి చేద్దాం అనుకొని కాలు కొంచెం ధర్మి పెట్టేసరికల్లా ఆ కాలు కట్టు తెగి కింద పడిపోయాను అంతే. అయితే అది ఎత్తు 6 అడుగులు అంతే ఉండేది. మేము 2 స్టేర్లు పరంజు ఎక్కి ఎంతో పని చేశాము. కానీ ఎప్పుడే దెబ్బ తగలలేదు. అది 6 అడుగులు గోడ అయినప్పటికీ కూడా అది ఒక పక్క వాల్వ్ పట్టడం వల్ల ఈ చెయ్యి సిమెంట్ రోడ్డు కొట్టుకొని ఇక కొంచెం ఎముక కొంచెం నెరవేర్చింది, కొంచెం పగులు వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మౌనమైన దెబ్బలతో దేవుడు నన్ను క్షేమంగా కాపాడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు నిశ్చయముగా మనకు దేవుడు ఎటువంటి సంభవిస్తున్నా కూడా ఆయనకు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్న దేవుడు అయి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను ప్రేమించిన వారిని నేను గద్దిస్తాను, శిక్షిస్తానని చెప్పున్నాడు ఆయన. ప్రవక్త గారు వర్తమానంలో తెలియజేస్తూ గొర్రెల కాపరి అనే దాని గురించి మాట్లాడుతూ, గొర్రెల కాపరి తన గొర్రెను ఎత్తుకొని వస్తా ఉంటే ఒక వ్యక్తి అడిగిండు, గొర్రెను ఎందుకు ఎత్తుకొని వస్తున్నామంటే ఈ గొర్రెకి కాలు విరిగింది నా కాపరి చెప్పిండు. అయితే కాలు ఎలా విరిగింది? శిఖరం మీద నుంచి అది కిందకి పడిందా అన్నాడు. లేదు, నేనే దాన్ని కాలు ఎరగొట్టాను అన్నాడు. అయితే నువ్వు క్రూరుడైన గొర్రెల కాపరుగా దాని కాలు ఎరగొట్టడానికి అన్నాడు అతను. లేదు, నేను దాన్ని ప్రేమిస్తున్నానన్నాడు. అది నా మాట వినపడలేదు, నా మాట వినటానికి నేను దాన్ని కొట్టి ఒక ప్రత్యేకమైన శబ్దం నేను తీసుకుంటున్నాను దాని పట్ల అన్నాడు. అప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొస్తా ఉంది. ఒక పక్క దేశప్రభుత్వ మాటలు గుర్తొచ్చి నేను ఇంకా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ కాలు చేతులు ఈ రోగాలు వీటి వైపు ఉండకూడదు, కానీ జీవం కలిగిన మన దేవుడి మీద మన విశ్వాసం ఉండాలి. చూసావా, ఈరోజు మనకు అబ్రహాం వంటి విశ్వాసం మనకు అవసరమై ఉన్నది. కుమారుడు నీకు కుమారుడు ఇస్తానని చెప్పాడు. అయితే ఆ కుమారుడు శారా గర్భంలోకి రాలేదు, కానీ ఆ పుట్టబోయే కుమారుడు వస్త్రాలు సిద్ధపరుస్తున్నాడు. చూసిన విశ్వాసం. ముసలివారు నడువులు ఉండిపోయి అటువంటి వృద్ధాప్యలో ఉండి కూడా దేవుని వాక్యాన్ని నమ్మి ఆ నమ్మిన వాక్య ప్రకారం వాళ్ళు పుట్టబోయే బిడ్డ కోసం వస్త్రాలు సిద్ధపరుస్తుందంటే ఎంత గొప్ప విశ్వాసం చూడాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలా.
షడ్డక్ మెషక్ అభ్యుదనగోలు వారు ఆ అగ్ని గుండములో నుండి తప్పించగల సమర్థుడు మా దేవుడు, తప్పించకపోయాను ఈ ప్రతికి మొక్కల రాజా అని వారు మాట్లాడి ఉన్నారు. మన విశ్వాసం అలాగుండాలా. ఏడు కూడా తెలియజేస్తున్నాడు. ఆనందం వచ్చినప్పుడు సంతోషంగా అనుభవించాము, దుఃఖం వచ్చినప్పుడు మనం ఆనందించడం తగదా? ఇది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన మన స్థితి కలుగుగా కానీ స్థుతించాడు ఆయన. కాబట్టి మనందరం కూడా విశ్వాసముతో వాళ్ళే మనకి మాదిరిగా దేవుని యొక్క యేసు ప్రభు ఆయన వాక్యము ఆయన భక్తులే మనకు ఒక మాదిరికరంగా ఈ కాలంలో మనం ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాము. అందరి బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎటువంటి పెద్ద ప్రమాదం జరగకుండా దేవుడు చిన్నపాటి దెబ్బలతో ఈ సమయంలో మేము సజీవంగా ఉండి దేవుని ఆరాధిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. ఈ సమయంలో మనం కూడా లేచి నిలబడదాం.